అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్. ఈరోజు మనం రాంపల్లిలో ఉన్నామండి. ఇక్కడ మెయిన్ రోడ్కి జస్ట్ 400 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఒక మంచి G+1 ప్రాపర్టీతో మీ ముందుకు రావడం జరిగిందండి. మీరు చూస్తున్న ఇల్లు ఈస్ట్ ఫేసింగ్లో 120 స్క్వేర్ యార్డ్స్ G+1 ప్రాపర్టీ అండి. మంచి రీజనబుల్ ధరలో వస్తుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు చూస్తున్న ఇల్లు 29/37.5 డైమెన్షన్తో 120 స్క్వేర్ యార్డ్స్ అండి. రోడ్ ఫేసింగ్ చాలా బాగుంటుంది. 29 ఫీట్లు ఉంటుందండి రోడ్ ఫేసింగ్. డెప్త్ వచ్చేసి 37.5 ఫీట్లు ఉంటుందండి. 37.5 ఫీట్స్ ఉంటుంది. 120 గజాలండి. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. 30 ఫీట్ల రోడ్ ఉంది. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. చాలా మంచి పీస్ఫుల్ అండ్ ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ ఉంటుందండి. మెయిన్ రోడ్ నుండి హార్డ్లీ 400-450 మీటర్స్ మాత్రమే ఉంటుందండి. ఈవెన్ ర్యాంప్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. గేట్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఒక బిగ్ సైజ్ పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈజీగా ఒక ఫుల్ సైజ్ ఫార్చునర్ కూడా పడుతుందండి. ఫార్చునర్ కూడా పట్టే అంత పెద్ద పార్కింగ్ వస్తుంది. పార్కింగ్లో ఇచ్చిన పీవీసీ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి పార్కింగ్లోనే మనకి బోరు మరియు వాటర్ సంప్ ఉంటుందండి. ఇక్కడ బోర్ వస్తుంది. అండ్ ఇది వాటర్ సంప్ అండి. ఫుల్ సైజ్ వాటర్ సంప్ ఉంటుంది. అరౌండ్ 6,000 to 8,000 లీటర్ కెపాసిటీ ఉంటుందండి. అండ్ నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుంది. ఈవెన్ ఈ సెట్ బ్యాక్లో కూడా ఒక కామన్ టాయిలెట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇండియన్ టాయిలెట్తో కామన్ వాష్రూమ్ ఉంటుంది. పెద్దగా వస్తుందండి. ఇది కూడా డీసెంట్ సైజులో ఉంటుంది. అండ్ ఇది వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా. ఇంటి చుట్టూ ఒక మనిషి తిరిగే విధంగా సెట్ బ్యాక్ అనేది ఉంటుందండి. ఇటువైపు స్టేర్స్ ఉంటాయి. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో పాటు ఎస్ఎస్ రైలింగ్ ప్రొవైడ్ చేశారండి. అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ఉంటుంది. ఇక్కడే మనకి వాషింగ్ మెషిన్ పాయింట్ కూడా వస్తుందండి. ఈ విధంగా ఉంటుంది. అండ్ సౌత్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK ఉంటుందండి. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ వస్తుంది. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. ఫుల్ టేక్ వుడ్తో హెవీ డోర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. ఇటువైపు టీవీ యూనిట్ ఉంటుంది. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా 2x4 సైజ్తో ఉన్న టైల్స్ ఉపయోగించారండి. ఈ విధంగా ఉంటుంది. 4x4 సైజ్లో విండోస్ వస్తాయి. యూపీవీసీ విండోస్ ఫిట్ అవుతాయి. ఇటువైపు చూసుకున్నట్టయితే ఇది డైనింగ్ ఏరియా అండి. ఈ విధంగా డైనింగ్ ఏరియా ఉంటుంది. అండ్ ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్గా యూ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుందండి. ఈ విధంగా కిచెన్ ఉంటుంది. సఫిషియంట్ లైటింగ్ ఉంటుందండి. ప్రజెంట్ ఇంట్లో ఎలాంటి లైట్లు అనేది ఫిట్ అవ్వలేదు. సో టోటల్గా న్యాచురల్ లైటింగ్ చూస్తున్నారు మీరు. అండ్ ఇది బెడ్రూమ్ అండి. ఈ విధంగా బెడ్రూమ్ ఉంటుంది. అండ్ బెడ్రూమ్లోని అటాచ్డ్ వాష్రూమ్ ఈ విధంగా ఉంటుందండి. కింద సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ వస్తుంది అనమాట. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంటుందండి. టోటల్గా 3 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది రాంపల్లిలో వస్తుంది. మెయిన్ రోడ్ నుండి జస్ట్ 400 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. నాగారం మున్సిపాలిటీలో ఉంటుంది. మున్సిపల్ G+1 పర్మిషన్ ఈ ప్రాపర్టీకి అవైలబుల్లో ఉందండి. దగ్గరలో చెరువులు కానీ, కుంటలు కానీ, నాలాలు కానీ ఏమీ లేవు. మంచి ప్రైమ్ లొకేషన్లో, పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుందండి. అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీ ఏరియా. బాల్కనీలో ఇచ్చిన పీవీసీ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఇచ్చారండి. ఎస్ఎస్ గ్లాస్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుందండి. ఈ విధంగా హెడ్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుంది. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. చాలా మంచి డీసెంట్ సైజులో హాల్ ఉంటుంది. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుందండి. అండ్ ఎల్ షేప్లో వస్తుంది. ఇది డైనింగ్ ఏరియా ఈ విధంగా ఉంటుంది.
ఇది కిచెన్ అండి. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. అండ్ ఇటువైపు బాల్కనీ ఏరియా ఉంటుందండి, వాష్ ఏరియా వస్తుంది. ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ అన్నీ వస్తాయి. అండ్ ఇక్కడ మనకి పూజా ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా పూజా రూమ్ ఉంటుంది. ఇది కామన్ టాయిలెట్ అండి, ఇండియన్ టాయిలెట్తో కామన్ వాష్రూమ్ అండి. అండ్ ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. మంచి డీసెంట్ సైజులో వస్తాయండి. 120 గజాలు అయినప్పటికీ ప్రతి రూము కూడా మంచి సైజులో వస్తుంది. డైమెన్షన్ చాలా మంచి డైమెన్షన్ అండి. ఇది 29/37.5 డైమెన్షన్తో 120 గజాలు కాబట్టి మంచి డీసెంట్ సైజులో వస్తుంది. అండ్ ఇక్కడ పైన లో రూఫ్ ఉంటుంది. ఈ విధంగా లో రూఫ్ ఉంటుంది. అండ్ ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి. సో ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్లోని పోర్షన్ అండి. 2 BHK పోర్షన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక మనం టెర్రస్ పైకి వెళ్దాం. మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉంటుందండి ప్రాపర్టీ. ఈ విధంగా టెర్రస్ ఏరియా ఉంటుందండి. చుట్టూ కూడా అన్ని హౌసెసే ఉంటాయి. డైరెక్ట్గా మూవ్ అయిపోవచ్చు అండి. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఈ ప్రాపర్టీ ఉంటుంది. మీరు అక్కడ చూస్తున్న సో మెయిన్ రోడ్ డైరెక్ట్గా మనం టెర్రస్ ఎక్కితే మెయిన్ రోడ్ కనిపిస్తుందండి. అంత దగ్గరలో ఈ ప్రాపర్టీ ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్లో 120 గజాల G+1 ప్రాపర్టీ గాను వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,10,00,000 అండి. 1,10,00,000గా చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, నెగోషియేషన్ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి ఈ ప్రాపర్టీ పైన. ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.